మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ లక్షెట్టిపేట పట్టణంలో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేయడం చేశారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, చెప్పని పక్షంలో సుమన్ను మంచిర్యాల జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి వలసవాదిగా వచ్చినటువంటి అంతకుముందు ఎంపీగా గెలిచినటువంటి బాల్క సుమన్, అదేవిధంగా మా మంచిర్యాల జిల్లాకు వలసవాదిగా వచ్చి చెన్నూరు ఎమ్మెల్యే కొనసాగి ప్రభుత్వ కొనసాగి మన ఈ మంచిర్యాల జిల్లాలో ఒక రౌడీజాన్ని గుండాయిజాన్ని చెలాయించి గత 2023 ఎన్నికలలో ఘోర ఓటమిని చవి చూసినటువంటి బాల్క సుమన్, ఒక వలసవాది, ఒక బానిస సుమన్ అయినటువంటి ఈ బాల్క సుమన్ ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వెంట అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా తన కాలు చెప్పును పైకి లేపి ఇలా గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి రాష్ట్ర ప్రథమ పౌరుడు రేవంత్ రెడ్డి గారి పైన ఇలా చెప్పు లేపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలా మా మంచిర్యాల నియోజకవర్గంలో మా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారి నియోజకవర్గ పర్యటనలో భాగంగా వచ్చినటువంటి బాల్క సుమన్ ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా సిగ్గుచేటు. అందుకు నిరసనలో భాగంగానే ఈరోజు దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి పిలుపు మేరకు ఇవాళ మేము బాల్క సుమన్ మీద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ బాల్క సుమన్ మేము హెచ్చరిస్తున్నాం, నువ్వు బేషరతుగా రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజానికానికి బేషరతుగా నువ్వు క్షమాపణలు చెప్పి ముక్కు భూమికి రాసి నువ్వు క్షమాపణలు కోరాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దేని ఎడల ఖచ్చితంగా ఎట్లయితే నువ్వు ఈ వలసవాదివో ఈ మంచిర్యాల జిల్లాలో అడుగుపెట్టినావో ఈ తెలంగాణ రాష్ట్రం నుండి కూడా నిన్ను తరిమేందుకు సిద్ధంగా ఉన్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా